ఇండస్ట్రీస్ తాలూకా హెల్త్ చెకప్ ఎలా ఉంది, ఇండస్ట్రీస్ జోన్స్ ఏవైతే ఉన్నాయో ఒకసారి విజిట్ చేసి ఎటువంటి సపోర్ట్ వాళ్ళ ఎక్స్పాన్షన్స్ కావచ్చు, లేకపోతే కొత్త ఇండస్ట్రీస్ రావచ్చు, లేకపోతే ఎగ్జిస్టింగ్ ఇండస్ట్రీస్ హెల్దీగా అవడానికి ఏ రకంగా సపోర్ట్ ఇవ్వచ్చు అని ఒక ఆలోచన చేస్తూ ఈరోజు ఒక రివ్యూ మీటింగ్స్ అంటే స్టేట్ అంతా కొంచెం ఆర్గనైజ్ చేయమని చెప్పడం జరిగింది. అందులో మొదటిగా నేను ఇక్కడ ఫైట్ మేమర్ వచ్చి మొదటి మీటింగ్ ఇక్కడ పెడుతున్నాం. అయితే ఈ మీటింగ్లో చాలా విషయాలు తెలిసాయి. ఇక్కడ ఉన్న ప్రధానమైన సమస్యలు రెండు ఉన్నాయి. ఇక్కడ ఒకటి యాక్చువల్గా ఒకటైతే వాటర్ ఇష్యూ ఒకటి ఉంది. వాటర్ ఇష్యూకి మనం ఏం చేయాలన్నది కూడా ఒక కార్యాచరణ చేస్తూ, రెండవది కూడా ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్కి కూడా కొంత సపోర్ట్ ఇక్కడ ఉంది. అయితే నేను వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఒక ఎస్పీవీ ఫామ్ చేసి ఒక కామన్ ఫెసిలిటీ సెంటర్ పెట్టుకోవడానికి ఒక కార్యాచరణ చేయమని రిక్వెస్ట్ చేశాను. సో వాళ్ళు కూడా దానికి సానుకూలంగా స్పందించారు. దాన్ని మేము గవర్నమెంట్ సైడ్ నుంచి సపోర్ట్ చేస్తూ ఎటువంటి సపోర్ట్ ఎంత స్పీడ్గా చేయాలో మేము చేయడానికి కార్యాచరణ చేస్తాం. అట్ ద సేమ్ టైం స్కిల్ అనేది ఎలాగ మనం స్ట్రెంథెన్ చేసుకోవచ్చు, లోకల్ ఎంప్లాయ్మెంట్ కావచ్చు, లేకపోతే ఇక్కడ ఎంప్లాయ్ చేసే వాళ్ళకి సర్టిఫికేట్ ఇష్యూస్ అవ్వచ్చు. కానీ ఇవన్నీ కూడా చిన్న చిన్న ఇష్యూసే. ఇవన్నీ ఇష్యూస్ని కూడా సార్ట్అవుట్ చేయడానికి ఒక విధానం తయారు చేస్తూ వాళ్ళకి ఇక్కడి నుంచి సపోర్ట్ ఏ రకంగా కావాలో వాళ్ళు కూడా ఒక ఆర్గనైజేషన్, సిస్కో ఏదైతే ఆర్గనైజేషన్ ఉందో వాటిని కూడా కొంచెం స్ట్రెంథెన్ చేసి ఇండస్ట్రీస్ అందరినీ కలుపుకొని మీరు పాజిటివ్గా రెస్పాండ్ చేయగలిగితే వీఆర్ రెడీ టు సపోర్ట్ అని ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చి మీ ఈరోజు మీటింగ్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా అంతా పాజిటివ్గా ఉన్నారు. వాళ్ళైతే ఈ రకంగా ఈ మీటింగ్స్ కానీ ఫ్రూట్ఫుల్గా డౌన్ ది లైన్ చేయగలిగితే 30,000 ఉన్న ఈ ఇండస్ట్రియల్ ఎంప్లాయ్మెంట్ సెక్టర్ ఏదైతే ఉందో 50,000 చాలా ఈజీగా చేయగలుగుతాం సార్. మీ కానీ గవర్నమెంట్ కానీ ఈ ఇష్యూస్ని అడ్రస్ చేయగలిగితే ఖచ్చితంగా మేము ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారి దృష్టిలోకి తీసుకెళ్తాం. ఖచ్చితంగా దానికి ఒక మంచి పాజిటివ్ రిజల్ట్ వచ్చేలా చేస్తూ ఇక్కడున్న ఎంప్లాయ్మెంట్ ఇష్యూ అంటే ఎంప్లాయ్మెంట్ కూడా, ఎందుకంటే ఇక్కడున్న వాటర్ ఇష్యూ అవ్వచ్చు, లేకపోతే ఇక్కడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇష్యూ అవచ్చు, ఈ రెండు కూడా వెంటనే పరిష్కారం చూపిస్తూ అట్ ద సేమ్ టైం ఇండస్ట్రీస్కి కావాల్సిన సపోర్ట్ ఏదైతే ఉందో స్కిల్లింగ్ మీద కానీ లేకపోతే సర్టిఫికేషన్ ఇష్యూ కూడా అది కూడా వెంటనే సాల్వ్ చేసే దిశగా మేము కార్యాచరణ చేస్తున్నాం. ఈ మీటింగ్ వల్ల మాకు తెలిసింది ఏంటంటే ఒక యూనిఫామ్ అంటే ఒక కలెక్టివ్ అప్రోచ్ అనేది ఇండస్ట్రీస్లో కొంచెం ల్యాక్ అయింది. అది కలెక్టివ్ అప్రోచ్ కానీ మీరు కానీ చేసుకోగలిగితే ఖచ్చితంగా గవర్నమెంట్ సానుకూలంగా స్పందిస్తూ మీ ఇష్యూని అంటే ఇష్యూస్ అనేవి చిన్న ఇష్యూ అవ్వచ్చు, మేజర్ ఇష్యూ అవ్వచ్చు, అట్లీస్ట్ మనం చిన్న ఇష్యూ సాల్వ్ చేయగలిగితే ఖచ్చితంగా వాళ్ళ ఇండస్ట్రీ ఫ్రూట్ఫుల్నెస్ పెరుగుతుందని దాన్ని ఖచ్చితంగా వాళ్ళకి చెప్పడం జరిగింది. సో డెఫినెట్గా ఈ మీటింగ్ తాలూకా నెక్స్ట్ లెవెల్ కూడా ఫాలోఅప్ కూడా మేము కార్యాచరణ చేస్తూ మంచి ప్రోగ్రెసివ్ అప్రోచ్ రాష్ట్ర ముఖ్యమంత్రులు ఏదైతే అంటారో ప్రోగ్రెసివ్ అప్రోచ్ ఏదైతే ఉందో దాన్ని తీసుకెళ్ళడానికి పూర్తి స్థాయిలో మేము ముగ్గురు కూడా ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేస్ అవ్వచ్చు, నేను కానీ ఇక్కడ పూర్తి స్థాయిలో వాళ్ళు సపోర్ట్ చేయడానికి మేము ముందుగడుగా వేస్తున్నాం. సో దాన్ని కార్యాచరణ చేయమని సిస్కోకి కూడా మేము రికమెండ్ చేస్తూ ఇక్కడ పెద్ద ఎత్తున మంచి మీటింగ్ అని భావిస్తున్నాను. ధన్యవాదాలు.